అవి దేవుడితో మాట్లాడతాం. ప్రభువా, నాకు ఈ శోధన ఉంది, ఈ శ్రమ ఉంది, ఈ కష్టం ఉంది, ఈ బాధ ఉంది, ఈ కన్నీళ్లు ఉన్నాయి, ఈ వేదన ఉంది, ఈ భయంకరమైన పరిస్థితి నుంచి నన్ను బయట వేయినాయినా అని దేవుడి దగ్గర అర్థించడం. అవునా? ప్రార్థన నీ ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది. ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది. ప్రార్థన నీ అవసరాన్ని తీరుస్తుంది. ప్రార్థన నీ కన్నీరుని తుడుస్తుంది. ప్రార్థన నీ హృదయంలో వేదనని తీసివేస్తుంది. ప్రార్థన నీకు కలిగిన అనారోగ్యాన్ని నుండి విడిపిస్తుంది. ప్రార్థన నీ మీద ఉన్న శాపాన్ని తీసివేసి నీకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ప్రార్థన నీ మీద ఉన్న చీకటిని తొలగించి వెలుగును ప్రకాశింపజేసేలాగా చేస్తుంది. ప్రార్థన నీవు అనుకున్న కార్యాలు నీ జీవితంలో జరిగేలాగా చేస్తుంది. ప్రార్థన నీ ఆశలు తీరుస్తుంది, నీ కోరికలు తీరుస్తుంది. ప్రార్థన నీ అవసరాలన్నీ కూడా తీరుస్తుంది. ప్రార్థన నీ పాపాన్ని కూడా కొట్టివేస్తుంది. ప్రార్థన దేవుని యొక్క హృదయాన్ని, మనస్సును కూడా మార్చి వేస్తుంది. అందుకని నినివే పట్టణ వాసులు విన్నారు, తగ్గించుకున్నారు, ప్రార్థన చేస్తా ఉన్నారు.